హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని, వాళ్ళకి నాకు ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన నుంచి వచ్చే మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్తే మనం అతి కష్టం మీద సదరన్ స్లాట్ బుక్ చేసుకుని మన క్యాంప్కి అయితే అటెండ్ అవ్వడం జరుగుతుంది. క్యాంప్కి అటెండ్ అయిన తర్వాత మనకు ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అదేంటంటే మనకు సర్టిఫికేటు ఎప్పుడు వస్తుంది, వస్తే ఎంత పర్సంటేజ్ వస్తుంది, అలాగే మనం ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలి, ఎవరైనా ఫోన్ చేస్తారా, ఇలా చాలా మనకి డౌట్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే మనలో ఈ యాంగ్జైటీ పోవడానికి నేనైతే ఇచ్చిన వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా కొంచెమైనా మనకి హెల్ప్ అవుతుంది, మన సబ్స్క్రైబర్స్కి ఈ అవేర్నెస్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం సదరన్ సర్టిఫికేట్ మనకు వచ్చిందా రాలేదా, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ మనకి సదరన్ ఐడి తెలిసినట్టయితే మనకి చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మనం డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్కో అలాగే మీ గ్రామ పంచాయతీకో వెళ్ళి ఆ ఐడి చూపించి మన సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు ఫోన్ చేసే వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు. సో ఈ ప్రాసెస్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో మనం గూగుల్ ఓపెన్ చేసింది. ఫస్ట్ అయితే ఇక్కడ సదరన్ టీఎస్ అని కొట్టండి, లేదా టీఎస్ సదరన్ అని కొట్టండి. మనకి అఫీషియల్ ఇంటర్ఫేస్ అయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ చూపిస్తున్న వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇది అఫీషియల్ తెలంగాణ సదరన్ వెబ్సైట్ అన్నమాట. ఇది గవర్నమెంట్ వెబ్సైటు. ఈ వెబ్సైట్ రాగానే మనకి ఇక్కడ పైన క్విక్ సెర్చ్ అనే ఆప్షన్ చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఈ సైట్ మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఒకవేళ మన సదరన్ ఉండి మనం సదరన్ సర్టిఫికేట్ పోగొట్టుకున్నట్టయితే మనం నెంబర్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే రెండో ఆప్షన్ అంటే కొత్తగా అప్లై చేసిన వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ నెంబర్ తెలుసుకోవచ్చు. రెండు విధాలుగా మనకి సైట్ అయితే ఉపయోగపడుతుంది. సో మన దగ్గర కొత్తగా అప్లై చేసిన వాళ్ళ దగ్గర అయితే సదరన్ ఐడి ఉండకపోవచ్చు. కాబట్టి కింద ఆప్షన్ ఉంది కదా, దాని ద్వారా మనం ఇక్కడ సెర్చ్ ద్వారా మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మన డిస్టిక్, మండలం, అలాగే మండల ఆఫీస్ అడ్రస్ ఇవి ఇచ్చి పర్సన్ నేమ్ ఇచ్చి మనం సెర్చ్ అనేది చేయవలసి ఉంటుంది. ఇక్కడ అప్లికెంట్ నేమ్ అయితే ఇవ్వండి. ఫస్ట్ నేమ్ కానీ, లాస్ట్ నేమ్ కానీ, సర్ నేమ్ కానీ ఏది ఇచ్చినా పర్లేదు. సో ఇచ్చి సెర్చ్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే రావడం, ఆ మండలంలో ఉన్న ఆ పేరుతో సంబంధించిన లిస్ట్ అయితే రావడం జరిగింది. సో ఇందులో మనకు కావాల్సిన అప్లికెంట్ పేరు అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ నాకు కావాల్సింది ఇక్కడ దొరికింది, అలాగే మీ పేరు ఈ లిస్ట్లో ఉంటే కనుక మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఎన్ని పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. సో మనకు కావాల్సిన ఇక్కడ ఏ పేరు అయితే ఫైండ్ అవుతుందో చివర సదరన్ ఐడి ఉంది కాబట్టి ఆ సదరన్ ఐడి అయితే నోట్ చేసి పెట్టుకోండి. నోట్ చేసి పెట్టుకున్నాక మనకి ఈ సదరన్ ఐడి మీద మనకి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ లైఫ్ లాంగ్ ఇదైతే యూజ్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. మీరు సదరన్ ఐడి సేవ్ చేసుకున్నాక ఆ సదరన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతుంది ఫోటోతో సహా. మనకి ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి కావాలనుకుంటే ఒక ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోండి. ఈ ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నాక ఇది నియరెస్ట్ కలెక్టర్ ఆఫీస్ కానీ, లేదంటే మీకు నియరెస్ట్ ఒకవేళ విలేజెస్ అయితే మీకు నియరెస్ట్ ఇస్తారు కదా, మీ గ్రామ పంచాయతీలో కానీ లేదా మీకు మండల ఆఫీస్లో కానీ, అక్కడికైతే ఇది తీసుకెళ్తే దీన్ని బట్టి వాళ్ళ ప్రింట్అవుట్ అయితే అదే ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండి సదరన్ సర్టిఫికేట్ వచ్చిందా రాలేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే మనకు ఒక యాంగ్జైటీ అనేది క్లియర్ అవుతుంది, టెన్షన్ అనేది పోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.